మూర్తిది గొప్ప జాతకం. కోటికి ఒక్కరికి మాత్రమే ఈ జాతకం ఉంటుంది. ఇతని ఆయుష్ ఉచ్చస్థానంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 116 ఏళ్ళు దాటి ఎవరు జీవించలేదని చెప్తున్నాయి. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్లి గుహల్లో చూస్తే 200 ఏళ్ల పైబడి జీవిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. చిటిక శబ్దం వింటే కపాలం పగిలిపోతుందని ఎవరికంటా పడకుండా ఏకాంతంగా సమాధిలో ఉంటారు. గాలిని ఆహారంగా తీసుకుంటూ మలమూత్ర విసర్జన చెయ్యకుండా జీవిస్తూ ఉండి ఉంటాడు. ఇలాంటి వాళ్లకు మరణమంటూ సంభవిస్తే అది ప్రకృతి మూలంగానే. నా సందేహాన్ని నివృత్తి చేశారు. ఆ జాతకం ఎవరిదో తెలుసా? ఎవరిది? నాగభైరవ రాజశేఖర. వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. ఇంకా సజీవంగానే ఉన్నాడు. వాడి కదలికలు తెలుస్తున్నాయి. వాడెక్కడున్నాడు మీరు కనిపెట్టాలి. అప్పుడే ఈ కుటుంబం కష్టాల్లోంచి బయటపడుతుంది. ప్రయత్నిస్తాను సిద్ధాంతి గారు.